Kindly be seated. అందరూ హాయిగా కూర్చోండి, చక్కగా కూర్చోండి. మన ముఖ్యమంత్రి గారి యొక్క సమక్షంలో జరుగుతున్నటువంటి ఈ వేడుకలో ఇప్పుడు గౌరవనీయురాలు వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయానికి మొట్టమొదటి వైస్ ఛాన్సలర్గా శ్రీమతి సూర్య ధనంజయ్ నాయక్ గారు ఇక్కడ నియమితులయ్యారంటే ముఖ్యమంత్రి గారి యొక్క ముందు చూపు. ఒక గిరిజన మహిళగా, ఉన్నత విద్యావంతురాలుగా, అనుపమానమైనటువంటి మేధా సంపత్తితో వెళుతున్నటువంటి ఆ తల్లిని ప్రత్యేకంగా ఇక్కడ మనకి వైస్ ఛాన్సలర్గా వేశారు. వారి యొక్క స్వాగత వచనాలు ఇప్పుడు మేడం సూర్య ధనంజయ్ గారు. అందరికీ శుభ సాయంత్రం. వేదికను అలంకరించిన ఈనాటి ముఖ్య అతిథి, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న ఆదర్శ నాయకులు, తెలంగాణ ప్రజల స్వప్నాల్ని సాకారం చేస్తున్న గౌరవనీయులు, మాన్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి ముందుగా హృదయపూర్వక నమస్సులు. రాష్ట్ర ప్రగతి పాలనలో స్ఫూర్తిదాయకమైన భాగస్వాములైన మంత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు. పార్లమెంట్ సభ్యులకు, శాసన సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, మేయర్ గారికి, డిప్యూటర్ మేయర్ గారికి, చీఫ్ సెక్రటరీ గారికి, విద్యాశాఖ కార్యదర్శి గారికి, సాంకేతిక విద్యా కమిషనర్ గారికి, పరిపాలనా అధికారులకు, బోధన బోధనేతర బృందానికి, ఆకాశమే హద్దుగా రేపటిలోకి దూసుకుపోతున్న మా విద్యార్థినులకు, ఆహుతులందరికీ కూడా నమస్కారం, మరొకసారి స్వాగతం. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. దేవతలు ఎక్కడ కొలువై ఉంటారో, మహిళలు ఎక్కడ కొలువై ఉంటారో, దేవతలు ఎక్కడైతే ఉంటారో అక్కడ మహిళలు గౌరవించబడతారు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు మహిళల పక్షపాతి. తెలంగాణ రాష్ట్రంలోని మహిళల అభ్యున్నతికి చేపడుతున్న కార్యక్రమాలు, అందిస్తున్న సహకారం వెలకట్టలేనిది. వారు మహిళా విద్యను, ఉన్నతిని కాంక్షిస్తూ అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. స్త్రీకి సాధికారితను, ఆమెకు స్వాభిమానంతో పాటు ఆత్మగౌరవాన్ని, ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలనే దృక్పథంతో మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలోనే తొలి మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ఆవిర్భవించిన ఈ చారిత్రాత్మక మహిళా విశ్వవిద్యాలయానికి సార్ మీరు విచ్చేయడం ఒక అపూర్వమైన సన్నివేశం. గౌరవ ముఖ్యమంత్రి గారి మానస పుత్రిక, ఆడబిడ్డల ఆత్మాభిమానానికి ప్రతీక అయిన ఈ విశ్వవిద్యాలయానికి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టడం ఎంతో సముచితం, ఔచిత్యం కూడా. ఇక్కడ ఉన్న వారందరి హృదయాలు ఉద్వేగంతో నిండిపోయిన క్షణాలు ఇవి. 1924లో 7 విద్యార్థినులు, 4 బోధన సిబ్బందితో ప్రారంభమైన ఉస్మానియా విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాల ఇంతింతై వటుడింతైలా ఎదిగింది. ఈ మహావృక్షం నీడలో నేడు దాదాపుగా 7,000 మంది విద్యార్థినులు, 31 విభాగాలు, 77 కోర్సులు, సుమారు 700 బోధన బోధనేతర సిబ్బందితో దేదీప్యమానంగా వెలుగుతుంది. ఇన్నేళ్ల తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్ని గుర్తించి ఈ కళాశాలను తొలి ఉమెన్స్ యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టినందుకు యావత్ మహిళా లోకం మీకు కృతజ్ఞతలు తెలియజేస్తుంది. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఈ మహిళా కళాశాలకు 100 ఏళ్ల ఘనమైన చరిత్ర ఉంది. అంతకు మించి అంతర్జాతీయ
ప్రశస్తి పొందిన విలువైన సాంస్కృతిక వారసత్వ చారిత్రక కట్టడాలున్న ప్రాంతం ఇది. 200 సంవత్సరాల వైభవ నేపథ్యం ఉన్న అలనాటి హెరిటేజ్ భవనాలను పరిరక్షించుకోవాలని ముఖ్యమంత్రి గారు భావించడం వారి చారిత్రాత్మక చైతన్యానికి నిదర్శనం. వారికి నా హృదయపూర్వక వందనాలు. హైదరాబాద్కు కేంద్ర బిందువైన ఈ విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని మరింతగా తీర్చిదిద్దాలని వారు భావించడం ఒక దార్శిక ఆలోచన. సార్, మీ చేతుల్లో పురుడు పోసుకొని నామకరణం చేసుకున్న ఈ వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయాన్ని, అంటే ఈ చిన్నారి వీరనారిని ఉన్నతంగా తీర్చిదిద్దాలనే మీ అంకిత భావానికి మేమెంతో ఆనందిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. భవిష్యత్తు తరాల విద్యాభివృద్ధికి ఏ విధమైన ఆటంకాలు లేకుండా చూడాలనే సంకల్పంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా నూతన భవనాల నిర్మాణానికి నాంది పలకడం అపూర్వ ఘట్టం. రాబోయే తరాల విద్యార్థినుల భవిష్యత్తుపై మీరు చేస్తున్న జ్ఞాన వెలుగుల సంతకం ఈ నిర్మాణాత్మక కార్యక్రమం. ఇందుకుగాను ప్రత్యేక ధన్యవాదాలు. ఎక్కడో మారుమూల గిరిజన తండాలో జన్మించిన ఆడబిడ్డను నేను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేకుండా ఉంటే తండా బిడ్డనైన నేను అక్షర జ్ఞానాన్ని కూడా నోచుకునేదాన్ని కాను. ఈ సందర్భంగా నేను భావోద్వేగానికి గురవుతున్నాను. రోడ్డు రవాణా సౌకర్యం లేని తండా నుంచి వచ్చిన నాకు అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తితో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మీ అందరి ముందు నిలబడగలుగుతున్నాను. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ ద్వారా, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా ఎంతోమంది విద్యార్థినుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు. ఈ స్ఫూర్తితో మహిళలుగా మనం అందరం ఈ మహిళా దినోత్సవ సందర్భంగా ఒక పెద్దన్నగా వారిని గౌరవించుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం. ఇంతటి చారిత్రాత్మక విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా మీరు నాకు బాధ్యతలను ఇవ్వడం జీవితంలో అమూల్యమైన అవకాశంగాను అదృష్టంగాను భావిస్తున్నాను. అంతేకాదు, నేను మా విశ్వవిద్యాలయం మీ ప్రగతి పత్రంలో కొన్ని మార్కులు అవుతాం. మీ నమ్మకాన్ని నిలబెడుతూ అహర్నిశలు శ్రమిస్తాను. సార్, మీరు మా విశ్వవిద్యాలయంలో గత 10 సంవత్సరాలుగా 70% అధ్యాపకుల వేకెన్సీలను మీరు గుర్తించి ఆచార్యుల పదవీ విరమణ వయసు 60 నుండి 65 సంవత్సరాలకు పెంచుతూ మా అందరి హృదయాలలో స్థానం సంపాదించుకున్నారు. మీరు తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయంలో అధ్యాపకుల నియామకాలు కూడా అతి త్వరలో చేపడతారని ఆశిస్తున్నాను. సార్, నేను చాలా ఎమోషనల్గా గురవుతున్నాను, నన్ను క్షమించండి. గుడికి వెళితే కొన్ని కోరికలు కోరుకుంటాం, మనం కొన్ని మర్చిపోతూ ఉంటాం. కానీ దేవుడు కూడా మనం అడగకుండానే కొన్ని వరాలు మనకిస్తూ ఉంటారు. అలాగే మీరు కూడా మేము అడగకుండానే మాకు, అంటే ఆడబిడ్డల మీద ఉన్న అభిమానంతో, వారి మీద ఉన్న వాత్సల్యంతో వరాలు ఇస్తున్నారు. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక సెలవు. ధన్యవాదాలు. గౌరవ వైస్ ఛాన్సలర్ గారు అన్నారు, ఒక శ్లోకాన్ని ఉటంకించారు. ఐ జస్ట్ రిపీటెడ్ బికాజ్ చాలా గొప్ప వాక్యం అది. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అనేటువంటి శ్లోకం, దాని యొక్క అర్థం కూడా ఎక్కడైతే మహిళలు గౌరవించబడి పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారు, సంచరిస్తారు అనేటువంటి అర్థాన్ని గుర్తు చేసినటువంటి ఆ తల్లికి వందనాలు తెలియజేసుకుంటూ ఐ నౌ రిక్వెస్ట్